రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం చేసింది ఏం లేదు. కానీ అక్రమాలు, అన్యాయాలు, నిర్బంధాలు, అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ అక్రమ మైన్స్, అదేవిధంగా అవినీతి పాలు చేస్తుంది తెలంగాణను. ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు ఏమన్నా చేసిందంటే శూన్యం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల సంగతి దేవుడెరు. కానీ పేదవాళ్ళు కట్టుకుంటున్నటువంటి ఇండ్లకేమో పర్మిషన్ లేవనేసి ఎక్కడికక్కడ బుల్లోజర్లు పెట్టి కూల్చేస్తా ఉన్నారు. ఎక్కడికెక్కడ మూసీ నది పేరట, అదేవిధంగా హైడ్రా పేరిట పేదల ఇండ్లన్నీ కూలుస్తా ఉన్నారు. పర్మిషన్లున్నా దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఇండ్లకేమో పర్మిషన్లు లేవని చెప్పేసి మేము కట్టే కట్టడాలకు బ్యూటిఫికేషన్కి అడ్డం వస్తున్నాయి అనేసి కూలగొడుతున్నటువంటి అధికారులకు ఇక్కడ రింగ్ రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క మైన్స్ ని ఏ పర్మిషన్ లేకుండా ఇలా అక్రమంగా మైన్స్ తవ్వుకపోతా ఉన్నారంటే కాంగ్రెస్ పెద్దలకు, ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల కళ్ళు ఎందుకు కనబడతలేవని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ అంటే కరప్షన్ అంటేనే కరప్షన్ పెట్టడానికి ఒక కాలేజ్ కనుక పెడితే కాంగ్రెస్ పార్టీ ఒక పాఠం అవుతుంది. ఇలా 2.5 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లేదు. ఎవడబ్బ సొమ్మని ఇలా పేదల ఇండ్లు కూలగొడతా ఉన్నారు. ఇక్కడ పేదలకు 111 జీవోలో ఉన్నటువంటి ల్యాండ్స్, ఎస్సీ ల్యాండ్స్ లను ఎవడబ్బ సొమ్మని ఇలా మీరు రాత్రికి రాత్రి ఇక్కడ మీరు మైన్స్ ఇవన్నీ క్రషర్స్ పెట్టి దోసుకుంటున్నారంటే ఇలా ముఖ్యమంత్రి మేము అడుగుతా ఉన్నాం, ఎవడబ్బ సొమ్మని ఇలా మీరు 111 జీవోలో మీరు ఇష్టారాజ్యంగా ఇలా మైన్స్ పేరిట దోసుకుంటా ఉన్నారు. ఎవడికి పోతా ఉంది సొమ్ము? ఇలా చేవెళ్ళ డిక్లరేషన్ అని మీరు ఖర్గే గారిని తీసుకొచ్చి చేవెళ్ళ డిక్లరేషన్ చేసి ఎస్సీల నోట్ల మట్టు కొడతా ఉన్నారు ఇలా క్రషర్స్ పేరు మీద. ఇదేనా మీ చేవెళ్ళ డిక్లరేషన్? ఇదేనా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ మైన్స్ పేరు మీద వేల కోట్ల రూపాయలు పేదవాడి ఇల్లు కట్టుకుంటేనేమో ఎలక్ట్రిసిటీ బిల్లు లేదు, లేదంటే వాటర్ బిల్లు లేదు, మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ లేదు, ఎన్ఓసి లేదనేసి చెప్తున్నటువంటి అధికారులు ఇలా మీరు ఎందుకు నోర్లు మూతపడ్డాయి? మీ ప్రమోషన్ల కోసం అధికారులు నోర్లకు మూతపడ్డాయా, తాళాలు పడ్డాయా? ఇలా ఎవరి అడుగులకు మడుగులొత్తా ఉన్నారు అధికారులని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరైతే నిర్ద్వందంగా రాత్రికి రాత్రి క్రషర్స్ పెట్టి ఇలా మీరు అక్రమంగా మైన్స్ ను తీసుకుపోతా ఉన్నారో వీళ్ళందరి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది.